వీకెండ్ వెకేషన్ స్టార్ట్. ఇక్కడ నుంచి డ్రైవ్ వెళ్ళిపోదాం. ఓ షారుఖ్ ఖాన్ షాట్. అందరు ఎలా ఉన్నారు? సో ఆల్మోస్ట్ మాకు లాంగ్ వీకెండ్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగే బయలుదేరాము. వీఆర్ హెడింగ్ టు కొలరాడో. సో కొలరాడో ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఆన్ ద వేలో సన్ రైజ్ అవుతూ ఉంటే ఆగామన్నమాట ఒక స్పాట్లో సన్ రైజ్ చూద్దామని. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇక్కడ యాక్చువల్లీ క్యాంపింగ్ ఉంది, ప్లస్ సన్ రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రేక్ఫాస్ట్లో ఏముందో ఇక్కడ చూడాలి. మేము ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ టు గ్రాండ్ కెనియన్ ఉన్నాం కదా. సో ఇక్కడంతా మొత్తం గ్రాండ్ కెనియన్, హార్షూ బెండ్, హవాయస్, ఇదన్నీ అరిజోనాలో చాలా ఫేమస్ స్పాట్స్. ఇక్కడ చాలా ఎక్కువ నేటివ్ అమెరికన్స్ ఉంటారు. సో ఇవన్నీ ప్లేసెస్ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బర్గర్ కింగ్లో స్టాప్ చేసాము. ఇది కాఫీ. ఏం తీసుకున్నావు? హ్యాష్ బ్రౌన్సా? ఎగ్ క్రోసానా? ఓకే, బాగుంటుంది. ఇది హ్యాష్ బ్రౌన్స్ నాకు చాలా నచ్చుతాయి. బేసికలీ పొటాటోని డీప్ ఫ్రై చేస్తారు ఇలా నగెట్స్ లాగా. క్రంచీగా ఉంటుంది, సాల్టీగా బాగుంటుంది. స్నాక్ లాగా కూడా బాగుంటుంది చాలా కదా. చాలా బాగుంటుంది. టేస్ట్ చేయి. మా ఇద్దరికి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టము. ఇలా ఏదైనా టైం దొరికితే చాలా ఇద్దరు లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎప్పుడు ఆఫ్ దొరుకుతుందా అని చూస్తా. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళిపోతాం, మంచిగా రిలాక్స్ అవుతాము, మళ్ళీ బ్యాక్ టు వర్క్. యూజువలీ డిసెంబర్ అంటేనే ఇక్కడ ఆల్మోస్ట్ అందరికి హాలిడే సీజన్. సో మొత్తం అందరూ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ కొలరాడోలో ఇప్పుడు డిసెంబర్ కదా, స్నోఫాల్ బాగా అవుతూ ఉంటుంది. సో స్నో చూడడానికి ఎక్సైట్మెంట్ కదా. న్యూ హాంప్షైర్లో ఉన్నప్పుడు చాలా స్నో చూసాం, బట్ ఇప్పుడు కొలరాడోలో చూసాం. మేము ఫీనిక్స్ మూవ్ అయ్యే ముందు బాస్టన్లో ఉండే, న్యూ హాంప్షైర్ క్లోజ్ టు బాస్టన్. అది మొత్తం ఈస్ట్ కోస్ట్, స్నోఫాల్ ఎక్కువ అక్కడ. ఈ మాన్యుమెంట్ వ్యాలీ యూటా అండ్ అరిజోనా బార్డర్లో ఉంటుంది. ఇప్పుడు మేము యూటా ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు యూటా. విజిటర్ సెంటర్ దగ్గరకు వచ్చాము. లోపల వెళ్ళి ఐ థింక్ పాస్ తీసుకోవాలనుకుంటా మనం డ్రైవ్ వెళ్ళాలంటే. అక్కడ వెళ్ళి పాస్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. మాన్యుమెంట్ వ్యాలీకి ఇప్పుడే వచ్చినాము, రీచ్ అయినాము. ఇక్కడ పాసెస్ తీసుకున్నాము, ఒక్కొక్కరికి $8 అంటే $16 ఈచ్ ప్లస్ ట్యాక్సెస్. అండ్ ఇక్కడ నుంచి లోపల వెళ్తే 17 మైల్స్ డ్రైవ్ ఉంటుంది, డర్ట్ డ్రైవ్. రోడ్స్ అన్ని కరెక్ట్గా ఉండవు. అండ్ దాంతోపాటు అక్కడక్కడ సెంటర్స్ ఉంటాయంట. అది వెళ్ళి డ్రైవ్ వెళ్దాం ఇప్పుడు. అండ్ ఇది యాక్చువల్లీ ట్రైబల్, బేసికలీ ఇక్కడ నేటివ్ ట్రైబల్ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళే ఇప్పటికీ మెయింటైన్ చేస్తారనమాట ఈ పార్క్ని. 17 మైల్స్ డ్రైవ్ వెళ్ళాలంటే మరి మనకు ఓన్లీ ఎస్యూవీ మాత్రమే వెళ్ళగలుగుతారని చెప్పారు, వేరే కార్లు అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. మరి మీరు ఎవరైనా రావాలంటే ఎస్యూవీలోనే రావాలి, లేదంటే ట్రక్స్ ఎస్యూవీలోనే రావాలి. సో ఇదంతా యూటా కెనియన్ వ్యాలీ ఇది. సో మనం ఈ మౌంటైన్స్ ఇప్పుడు వెళ్తున్నాం డ్రైవ్ యాక్చువల్లీ. సో మంచి ఫోటోషూట్స్ వెళ్ళైతే బాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో బాగుంది ఇది. ఇక్కడ మనకి స్టే చేయాలంటే లాడ్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. వ్యూ పాయింట్ హోటల్స్ ఉంటాయి. సో అక్కడ వచ్చి స్టే చేయొచ్చు ఓవర్ నైట్. సో ఇది మాన్యుమెంట్ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇదన్నీ మొత్తము సాయిల్ ఎరోషన్ అయిపోయి అది అలా ఫామ్ అయింది పీక్స్ లాగా.
ఎన్నో 15 మిలియన్ ఇయర్స్ నుంచి ఎరోజన్ అయ్యి ఫామ్ అయిన ప్లేస్ ఇది. ఆ డ్రైవ్ మొత్తం ఆఫ్ రోడ్ డ్రైవ్ ఉంటుంది, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా గాలి ఉంది, కిందకి రా. ఓ షారుఖ్ ఖాన్ షాటా. ఇక్కడ వెనకాల ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మనకి 17 మైల్స్ డ్రైవ్ ఉంటుంది కదా, దాని గురించి అక్కడ కనుక్కోవచ్చు. అక్కడక్కడ ఆగడానికి స్పాట్స్ కూడా ఉన్నాయి. కార్స్ ఆపి ఫొటోస్ తీసుకోవచ్చు, లేదంటే క్యాంపింగ్ చేసే వాళ్ళు చాలా మంది క్యాంపింగ్ చేస్తారు. కెమెరాలో ఫొటోస్ తీస్తున్నావా? క్యాప్చర్ ద బ్యూటీ. చాలా బాగా వస్తుంది. అవునా? ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ వెళ్ళిపోతున్నాము. 17 మైల్స్ డ్రైవ్ ఉంటుంది. చూస్తాం మనం ఎంతవరకు 17 మైల్స్ కవర్ చేస్తామా. ట్రై చేద్దాం మ్యాక్స్. ఓకే, స్లోగా. ఆఫ్ రోడ్ ఎలా ఉంది చూసినా? నాకైతే మా సిస్టమ్ ఇట్లా ఆఫ్ రోడ్ తిరగడం అంటే. అవును. ఓ చాలా స్టీపీ ఉంది ఇక్కడ, మెల్లిగా. ఈ రోడ్స్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఎస్యూవీ లేదంటే ట్రక్స్తోనే రావాలి అని. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది ఇక్కడ. అమ్మా, ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తున్నావు. కార్ కింద పడింది అనుకో. ఏం అవ్వదు, నేను మెల్లిగానే డ్రైవ్ చేస్తున్నా. ఎంత స్టీప్ ఉంది చూడు, నువ్వు మెల్లిగా వెళ్ళు ప్లీజ్. ఓకే, ఇక్కడ చూడు. స్టీప్ ఎలా ఉందంటే భయం వేస్తుంది యాక్చువల్లీ. చాలా స్లిప్పరీ ఉంది, నడవడానికి కూడా కష్టంగా ఉంది ఇక్కడ. ఇక్కడ డ్రోన్స్ ఎగరేయడం ప్రాహిబిటెడ్ అంట. సో డ్రోన్స్ ఎగరేయడము, తర్వాత ఇక్కడ హైక్ చేయడం అన్నీ చేయొద్దు అని వేశారు. డ్రోన్ ఎగరేసే అలౌడ్ ఉండింటే షాట్ బాగా వచ్చేది ఇక్కడ. ఆ మౌంటైన్ మొత్తం చూస్తుంటే రెడ్ సాయిల్ మొత్తము. ఆ రెడ్ సాయిల్ ఎరోజన్ అయ్యి ఇలా పీక్స్ ఫామ్ అయింది. ఆ రెడ్ సాయిల్ ఎందుకంటే దాంట్లో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ పీక్స్ అంతా మొత్తం రెడ్డిష్ బ్రౌన్ లుక్ వస్తుంది. ఇక్కడ లోకల్లో వీళ్ళకి జ్యువెలరీ చేయడం కూడా ఒక కల్చర్, అంటే అది ఒక మేజర్ ఆక్యుపేషన్ లాగా కూడా. సో జ్యువెలరీ చేస్తారు, హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్. ఒక జ్యువెలరీ తీసుకున్నా, ఇక్కడ చూస్తాం. ఈ బ్రేస్లెట్ కొనుక్కున్నా. ఇది మొత్తం టర్కాయిజ్ బీడ్స్ లాగా ఉంది. అక్కడ చూసారా, అది యాక్చువల్లీ సాయిల్ ఎరోజన్ అయ్యేది ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎరోజన్ లైట్గా అవుతూనే ఉంటుంది. విండ్ వచ్చినప్పుడల్లా ఆ శాండ్, ఆ రెడ్ మట్టి ఏముందో అది ఎరోజన్ అయ్యి పీక్స్ ఫామ్ అవుతాయి. అది ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి లేయర్స్. ఇక్కడ ఈ హార్స్తో రైడ్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ రైడ్ $95, హోల్ డే రైడ్ కావాలంటే $250 అలా ఉంది. అండ్ ఫోటో కూడా తీసుకోవచ్చు దీంతో. ఫోటో తీసుకోవాలంటే $10 అంట. హార్స్ రైడ్ చేస్తావా? చేస్తా, కానీ వాళ్ళు ఎవరు లేరు కదా. అవును, క్లోజ్ ఉంది, ఎవరు లేరు. ఉన్నంటే హార్స్ రైడ్, ఒక ట్రైల్ రైడ్ వెళ్ళొచ్చుగా ఉండే. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ, కానీ బట్ ఓకే. ఇట్ ఈస్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇంత రిమోట్ లొకేషన్లో కూడా ఉంటున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది స్మాల్ విలేజ్. ఒకసారి జూమ్ చేస్తే కనిపిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చే లోకల్ టూరిస్టులకి జ్యువెలరీస్ ప్లస్ ఇక్కడ హార్స్ రైడ్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట.
చాలా చిన్నది, ఒక 10 హౌసెస్ ఉందేమో అక్కడ అంతే. ఇక్కడ హార్స్ రైడ్తో పాటు ఫోటోషూట్ ఉంది. హార్స్తో ఫోటోషూట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. లోపల నుంచి వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఆ క్లిఫ్లో అక్కడ ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్ళి ఫోటోషూట్ ఉంటుంది. వెళ్దామా ఫోటోషూట్? అక్కడ హార్ట్స్ ఉంది. అక్కడ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. His name is Spirit. Spirit? Oh, nice guy. బాగుంది ఫీలింగ్. ఇవన్నీ వీళ్ళ కల్చర్, వీళ్ళంతా హ్యాండ్ మేడ్ చేస్తారు ఇవి. మాన్యుమెంట్ వ్యాలీకి ఫేమస్ ఇంకో స్పాట్ ఉంది. ఈ సీనిక్ డ్రైవ్లో చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. స్ట్రేట్ లైన్ మొత్తం మాన్యుమెంట్ వ్యాలీ కనిపిస్తుంది వెనకాల. ఇక్కడ నుంచి ఇంకా కొలరాడో డ్రైవ్. దీపానే డ్రైవింగ్ చేస్తుంది ఇక్కడ.